విలాసమైన జీవితాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలవద్దని సూచించిన అర్బన్ సిఐ చంద్రశేఖర్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్బన్ పోలీస్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, డిఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడిన పెద్దమండెం మండలంకు చెందిన బుక్కె అశోక్ నాయక్ తో పాటు 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లెతో పాటు పీలేరు, తిరుపతి ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న బుక్కె అశోక్ నాయక్ ను రాయచోటి గాలివీడు రింగు రోడ్డు వద్ద ఎస్ఐ భక్తవత్సలం పోలీస్ సిబ్బంది అరెస్టు చేయడం జరిగిందన్నారు. మదనపల్లి, పుంగనూరు, గాలివీడు, ముదివేడు పోలీస్ స్టేషన్లలో 21 మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు నమోదు కాబడి సదరు కేసులలో అతనికి గతంలో కోర్టు వారు శిక్ష విధించినట్లు మీడియా ముందు వివరించారు. ఈరోజు నిన్నటి సాయంత్రం మా ఎస్ఐ మరియు సిబ్బంది వెహికల్ చెకింగ్ లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమండెం మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది. దాన్ని పట్టుకుని అతను విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది. తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతని పైన 2018-20 సంవత్సరంలో 21 కేసులు అతని పైన రిజిస్టర్ అయి ఉంది. ఆ తర్వాత విచారించి మా ఇంట్రాగేషన్లో అతను వాలంటరీగా 14 మోటార్ సైకిల్ దొంగతనం తెలిసింది. అందులో 4 మోటార్ సైకిల్స్ మన రాయచోటికి సంబంధించినవి, 4 మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించినవి, ఒకటి తమ్మల్లపల్లి, ఒకటి పీలేరు, ఒకటి బుద్ధివేడు పోలీస్ స్టేషన్ చెందినదిగా తెలిసింది. రిమైనింగ్ 3 కూడా తిరుపతి 2, కడప 1 తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మన జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు సంబంధించి 11 దొంగతనాల్లో, మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్గా చేర్చడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా 14 మోటార్ సైకిల్ను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రాయచోటి పట్టణంలో రాత్రిపూట్ల అనామతలో మోటార్ సైకిల్ సైలెన్సర్, హెవీ సైలెన్సర్ వేసుకొని తిరుగుతున్నారు. పెద్దలకు అందరికీ, వాళ్ళ పేరెంట్స్కు విన్నపము, దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి, చిన్నపిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకండి. ఈ హైవేలో ఈ పిల్లకాయలు మోటార్ సైకిల్ ర్యాలీస్ అని అవన్నీ వెళ్తున్నారు. ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సైలెన్సర్లన్నీ తీసేసి వారికి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే మోటార్ సైకిల్ డ్రైవ్ చేయాలని చెప్పి మరోసారి వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.